అందరికీ ఇక్కడ ఉంది కనిపిస్తుంది, మీరు చూసారా? నేనైతే స్ట్రిప్స్ పెట్టించుకున్నా. ఈ డ్రెస్ ఎలా ఉన్నది అనేది కమెంట్ చేయండి. ఈ డ్రెస్ అయితే నాది కాదు, మా సిస్టర్ బర్త్డేకి అయితే తీసుకున్నా. సో బాగుంది కదా అని నేనైతే పేరప్ చేశాను, ఎందుకంటే మళ్ళీ నేను మా ఇంటికి వెళ్ళిపోతాను కదా. సో అందుకే ఈరోజు మా ఇంట్లో సండే ఫండేగా ఎలా ఉంది, ఏం కర్రీ చేశారనేది చూపిస్తాం. మా పొట్టోడైతే లేదు, లోపలైతే ఉంది, తనని కూడా చూపిస్తాం. మేము ఏమేమి కర్రీస్ చేసామనేది చూపిస్తా చూడండి. రూమ్లోకి అయితే వచ్చాను, నేనే చేశాను. మా ఇంటి దగ్గర నేనే చేయాలి, ఇక్కడ కూడా నేనే చేయాలి వంట. ఇలాంటివి నాకు ఏమీ రావు. సమంత చెప్పిద్ది కదా, కానీ మనకు వచ్చు. సమంత అంటే హీరోయిన్, మనం ఏంటి హౌస్ వైఫ్. ఫిష్ ఫ్రై, ఇది ఫిష్ ఫ్రై, అది ఫిష్ కర్రీ. ఇక్కడ మా చిట్టుదల్లి ప్రిన్స్ చెర్రీ గురించి అయితే బిర్యానీ. నా చిట్టుదల్లి అయితే ఏం తినదు తెలుసా, నాన్ వెజ్ అయితే తినదు. మీకు ఒక్క అన్న ఏమైంది అనుకుంటారు కదా, ఇదైతే స్టైల్. మా వాళ్ళు ఏం చేస్తున్నారంటే లోపలైతే ఉన్నారు ఏసీ వేసుకొని. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారని చూపిస్తాను. అనగా తెల్ల తెల్లగా ఉందని ఏమో అనుకోకండి, సన్ స్క్రీన్ మెల్ట్ అయిపోతుంది బయటకు వస్తే. మన అందాన్ని చూసి చాలామంది కుళ్ళుకుపోతున్నారు. నెంబర్ 1 అయితే మా అమ్మ ముక్కు చూడండి ఎంత బాగా మెరిసిపోతుంది. నేను ముక్కు చూపించావు సారి దూరంగా ఎట్టు. ఈవిడ మా అమ్మ, ఈ అలా మా అమ్మగా అయితే నేను ఇది వరకు వస్తే ఉండమ్మా అనేది ఇప్పుడు వెళ్ళిపో అంటుంది. ఎందుకంటుందంటే వాళ్ళ చిన్న కూతురు వచ్చింది, అందుకని నన్ను వెళ్ళిపో అంటుంది. ఏం పర్లా బాబోయ్, నిజంగా బుద్ధిట్టేసుకుని మా అమ్మ. ఎందుకంటే మా ఆయన కూడా నన్ను మా నాన్నగారులానే చూస్తారు కాబట్టి నాన్నకైతే ఇబ్బందుడు. ఇక్కడ మా సిస్టర్ ఉంది, మీకు చూపిస్తా, చూసుకుని అయితే చేసుకోకండి. ఈడ వాళ్ళ అబ్బాయి చెర్రీ. మా పిల్లలు ఇద్దరు లేరు, బయటికి వెళ్ళారు, కొట్టుగడకు వచ్చారైతే చూపిస్తా. మీరైతే ఇది కూడా చెప్పాలంటే ఇదంతా వాయిస్ అయితే ఇవ్వని, ఇదే పెట్టేస్తా చూడండి. అమ్మా చూడే, అమ్మా నువ్వు ముక్కు పొడుగు పెట్టుకున్నాక అందంగా ఉన్నావమ్మా. ఇదంతా వైట్